వీని పేరు బంగారాజు. గోదావరి జిల్లా నుంచి హీరో అవుదామని వచ్చిండు. ఈడు మన మెగాస్టారు, రెబల్ స్టారు, మన వెరియోన్ పవర్ స్టార్ లాగా అవ్వాలనుకుండు. ఈడు ముందర బిగ్ స్టార్ బంగారాజు అని ఒక టైటిల్ కూడా తగిలించుకుండు. ఈడి పేరు వీరమాచినేని వరప్రసాద్. ఈడు రాయలసీమ నుండి డైరెక్టర్ అవుదామని వచ్చిండు. డైరెక్టర్ పేరు పొడవుగా ఉంటాయని ఈడి పేరు కూడా బారుగా పెట్టుకుండు. ఈడి టార్గెట్ మన రాజమౌళి. గీడి పేరు పీకే నాయుడు. గీడు గుంటూరు జిల్లా నుంచి కెమెరామ్యాన్ అవుదామని వచ్చిండు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి గీడు పెద్ద ఫ్యాన్. ఈడి టార్గెట్ చోటకే నాయుడు. ఈ ఫ్రేమ్ ఓకేరా? సూపర్ రా. అరే చిచ్చా, సారీ. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళందరికీ ఆయనే బ్రాండ్ అంబాసిడర్ రా. రే సూపర్ రా. అరే చిచ్చా, స్వర్గంలా ఉందరా. ఇదంతా స్వర్గంలో అవడం కాదు, వీళ్ళంతా స్వర్గంలోనే ఉన్నారు. వీళ్ళు మహానుభావులు చిచ్చా. ఓరే, మన దేవుళ్ళు ఎక్కడుంటే ఏవిరా, మన లాంటి సినిమా పిచ్చోళ్ళందరికీ ఒక దారి చూపించారు. మనం కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ పట్టుకొని ఛాన్స్ కొట్టేద్దాం. పదండి. ఏంట్రా నువ్వు హీరో అయిపోయి ఇండస్ట్రీని దున్నేద్దామనే? రేయ్, నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారా ఇక్కడ. రేయ్, బుద్ధిగా చదువుకోరా యాదవా. హీరో అవ్వాలంటే చాలా కష్టపడాలి. నేను హీరో అవుదామనే వచ్చా. లాస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ అయ్యా. పెట్టారా పను పెట్టే. ఏంటమ్మా? కొంచెం ప్రొడ్యూసర్ గాని కల్పించండి సార్. సార్, ప్రొడ్యూసర్ గాని కలవాలి. దేనికి? హీరో ఛాన్స్ కోసం. నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? అయ్య బాబోయ్, ఏం క్వశ్చన్ వేసారండి. ఇదే క్వశ్చన్ ని మా జిల్లా పెద్దాయన్ని మీలాంటి పెద్దాయని అడిగారంట. ఆ క్వశ్చన్ లో ఉన్న మహత్యం ఏమిటో మా జిల్లా పెద్దాయన తెలుగు ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యాడు. కొట్టావయ్యా, గుండెల మీద కొట్టావు. ఎల్లు ఎల్లు బేక్. ఓకే సార్, మరి నేను సార్? నువ్వేంటి? నేను డైరెక్టర్ అవుదాని వచ్చాను. నీ కళ్ళతో ఎప్పుడైనా సినిమా షూటింగ్ చూసావా? 6 సంవత్సరాల నుంచి షూటింగే చూస్తున్నాను సార్. ఇప్పుడు మాత్రం డైరెక్షన్ చేద్దామని వచ్చాను. అబ్బో, భలే పంచ్ డైలాగే. యాక్చువల్లీ రైటింగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఆటం బాంబులాగా పేలిపోద్ది అనుకున్నావు కదా. థ్యాంక్ యూ సార్. గ్లాస్కో షర్ట్ లాగా తుస్సుమంది. సరే వెళ్ళు, వెళ్ళి కలుపుకో. సార్, నా ఫస్ట్ సినిమాకి మేనేజర్ మీరే సార్. టచ్లో ఉండండి. ఏమన్నా మా మీద కూడా లుక్ వేయచ్చు కదా. నీ గోలేంటి? కెమెరామెన్. కెమెరా ఎప్పుడైనా చూసావా? మా ఊర్లో పెళ్ళిళ్ళు అన్నింటికి మన కెమెరాతో తీస్తాం తెలుసా. ఒక్కసారి నా కెమెరా ఇచ్చి చూడండి, ఇండస్ట్రీని సేకరించేస్తాను. బాహుబలి మనకి ఇవ్వలేదు కానీ లేకపోతేనా సింపి యాడ్ చేసేద్దు. నువ్వు తెరలు చంపకుండా ఉంటే చాలు. ఇలా మయ్యలు కలు. మనం కమిట్ అవ్వబోయే సినిమాలన్నీ నువ్వే చేస్తున్నావు. దృష్టిలో పడ్డాం. కొత్త కుర్రాళ్ళు రావాలి. సినిమా ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయాలి. పైగా ఇప్పుడు ఓటీటీలు కూడా బాగా వచ్చేసాయి. కొత్త సినిమాలు తీయాలి. మీలాంటి న్యూ టాలెంట్ వస్తేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. పైగా ఇప్పుడు ఓటీటీలు కూడా బాగా వచ్చేసాయి. అన్ని ఓటీటీలకి సినిమాలు కావాలి. మీలాంటి న్యూ టాలెంట్ ఉన్నవాళ్ళు వచ్చి సినిమాలు తీయాలి. నేను బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో సినిమాలు చేస్తున్నాను. వేరే సినిమాలు చేయలేను. 3 సంవత్సరాల తర్వాత కనపడండి. 3 సంవత్సరాలా? 6 సంవత్సరాలు అయింది సార్. ఒక్క అవకాశం ఉంది సార్, ఎరగొట్టేస్తాం. అవకాశం అనేది ఊరికే రాదు.
అలనాటి హీరో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, నాని ఇలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఒక్క అవకాశం కోసం 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలైనా వెయిట్ చేయాల్సిందే. అరే పెద్ద నిర్మాతల దగ్గర ఇవే డైలాగులు చిచ్చా. శ్రీనాథ్ గారిని కలిసిన తర్వాత జాతిరత్నాలు, సీతారామన్ చాలా సినిమాలే చేశారు, కానీ మనకి ఛాన్సే ఇవ్వలేదు. దిల్ రాజు గారిని కూడా కలిసిన తర్వాత చాలా సినిమాలే చేశారు, కానీ మనకి మాత్రం ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రాలేదు. ఏందో పోరా, వచ్చి 6 సంవత్సరాలు అయిందిరా, ఇప్పుడు దాకా ఒక్క సినిమా కూడా తీలేదురా. ఎవడో ఛాన్స్ ఇడేంట్రా? రేయ్ నేను మాత్రం తొక్కుతున్నానేట్రా. ఒక్క అవకాశం ఇస్తే న్యూ యాంగిల్స్ పెట్టి కెమెరామెన్ షాటకేనని దాటేద్దాం అనుకున్నాను. ఎవరిచ్చారా అవకాశం? రేయ్ కేవలం సినిమాలనే నమ్ముకుంటే కష్టం రా. కూటికి గుడ్డకి మందుకి ముక్కకి ముఖం మోసపోతున్నావురా. నా మాటిని ఏదైనా పని చేసుకుంటూ సినిమాల్లో ట్రై చేయటం బెటర్ రా. కరెక్ట్ రా, నా అభిప్రాయం కూడా అదేరా. నువ్వు చెప్పింది కరెక్టేరా, మనకి ఆ ఛాన్స్ అని ఎవరైనా ఇవ్వాలి కదా. నేనంటే ఏదో ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను రా, అదే బెటర్ అనిపిస్తుంది. సరేరా, ఇంకా ట్రయల్స్ వాళ్ళతో చిచ్చా. డన్ రా. డన్. అరే మందేద్దామా? ఏ రేషన్ షాప్లో ఫ్రీగా ఇస్తున్నారా? జోకులాపి ఎంతోన్నాయి చెప్పు. 25 రూపాయలు. రే నీ దగ్గర 25. ఇవ్వరా? 25 నాయే. ఇది వాడిదే. ఎవరని మొత్తం కలిపిన ఫుల్ బాటిల్ రాదు. 90కి తక్కువ, క్వార్టర్కి ఎక్కువ. గో టు వైన్స్. పదండి పోదాం. ఫుల్ బాటిల్ లేదు పెగ్గైన కొట్టు బ్రదర్. రాజధాని నగరంలో బీరు బారు నీదే నాదే బ్రదరు. మందు కూడా కల్తేనే బ్రదరు. ఈ స్వతంత్ర దేశంలో మందు కూడా కల్తీనే బ్రదరు. ఫుల్ బాటల్ ఎటు లేదు పెక్కైనా కొట్టు బ్రదర్.